హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం. బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్ హౌస్లో రెండో వారమే ఆకలి కేకలు మొదలయ్యాయి. 3 టీములకు పోటీ పడగా 2 టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీం మాత్రము మంచి తిండి దొరక్క అల్లాడిపోతుంది. ఓడిపోయే వారితో ఉండనంటూ నిఖిల్కు హ్యాండ్ ఇచ్చింది సోనియా. తనను లూజర్ అని పదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలుసుకుందాం. ఫుడ్ ఇచ్చినట్టే ఇచ్చి లాకేసుకున్నాడు బిగ్ బాస్. వారానికి సరిపడా ఆహారానికి బిగ్ బాస్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్ను ఆదేశించాడు బిగ్ బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ 3 టీమ్స్ సంపాదించిన రేషన్ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్క్లు గెలవాలని మెలకపెట్టాడు. మొదటగా 3 టీమ్స్కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీం గెలిచింది. ఇక వామ్మో ఇది చూడలేకపోతున్నాము. సోనియా ఏడుపు, హగ్గులతో ఓదార్పు. ఇక వేరే టీమ్స్కు ఫుడ్ దొరకదనుకుందో ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులు ఇచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్కు బిగ్ బాస్ పోటీ పెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవ్వగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్లో ఉన్నానని, తానే ఆడుతానని మంకు పట్టుపట్టాడు. అలా నిఖిల్ టీం నుంచి మణి, నైనిక టీం నుంచి సీత ఒరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్ ఇలా ఒక్కో వస్తువు చెప్పిన కొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్లో గెలిచినట్లు. మరమరాలు 1/4 కిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గరలో 290 గ్రాములు పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రము అంగీకరిస్తానని, ఆ రౌండ్లో ఎవరు విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలుగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. ఇక తర్వాత ఫైనల్గా ఈ ఛాలెంజ్లో సీత తన అంతులేని వీరులు టీమును గెలిపించింది. కెరటం టీములోకి నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్ బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్కు బదులుగా వారమంతా రాగి పిండితోనే సర్ది పెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి టీమ్ అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. ఇక ఆ తర్వాత దొంగతనాలు షురు అయ్యాయి. అందుకు సోనియా సరేనంటూ తలుపుతూనే నిఖిల్ దగ్గరకు వచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో అందరూ దోశ వేద్దామనుకుంటే కుదరదు, ఎగ్ రైస్ చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీం సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటి సభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలు పెట్టేశారు. అటు బిగ్ బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకొని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు. మరోవైపు నిఖిల్ నామినేషన్స్లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్తో సోనియా నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తుందని చెప్పింది. అందుకు అభయ్ నువ్వు నిఖిల్ను పదే లూజర్ అన్నావంటగా, లూజర్స్తో ఉండను అన్నావంట. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీల్ అయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా మరీ అంత కాకపోయినా క్యాజువల్గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్లో అవతలి వారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ మాత్రమే నంది. అయినా మొన్నటి నామినేషన్స్తో రెచ్చగొట్టడంలో ఎవరి తోపు అనేది జనాలకు ఈజీగా అర్థమైపోతుంది అన్నది. నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ బ్యాడ్గా వెళ్తుంది అనుకుందో ఏమో ఇక కట్ చేసేసింది. ఎందుకో కానీ నిఖిల్ మాత్రము చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఓటింగ్లో టాప్ 1గా నిఖిల్ ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్